మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో తిరిగి మరొక ఉదయకాలపు కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉండటానికి ప్రభు చూపించినటువంటి కృపను బట్టి ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి జీవాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా ఉదయకాలం మందు దేవుని మాటలు వింటూ కృపా వాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి ఉంటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో ఉన్నటువంటి మాటలను మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. ఈ సమయంలో వ్రాయబడినటువంటి మాటలను నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. నోవాహు వంశవల్లి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రేమగల తండ్రి, జీవము గలటువంటి ప్రభువా, జీవాధిపతి, ఈ సమయంలో మీ మాటలు మేము చదువుకున్నాం. ఈ మాటల ద్వారా తండ్రి మీరు వివరించి బోధించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో నోవాహు గురించి రాయబడినటువంటి మాటల్ని మనం చదువుకున్నాం. ఆ దినాలలో మరి భూమి అంతా కూడా పాపము చేత నింపబడి ఎంతో బలత్కారముతో వాయా వరుస లేకుండా జరిగిస్తున్నటువంటి పాపము, ఆ బలత్కారం బట్టి ఆ నిట్టూర్పులు, అన్యాయం జరిగినటువంటి వారు, నష్టపోయినటువంటి వారు, ఇక వాళ్లకు మాకు వేరే దిక్కు లేదా, మాకంటూ మరి రక్షణ కల్పించేటువంటి రక్షణ లేదా అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో నోవాహు అనేటువంటి మరి ఒక వ్యక్తి ప్రత్యేకించబడినటువంటి వాడుగా ఆ దినములలో, ఆ తరములో మరి భూమి మీద ప్రత్యేకించబడినటువంటి కుటుంబంగా ప్రభు ఎదుట నీతిపరుడుగా జీవించినట్లుగా, అలాగా ఆయన జీవించాడు, అలాగా ప్రభుతో కూడా నడిచాడు అనంటే దానికి 6వ అధ్యాయం 8వ వచనములో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను అనే మాట రాయబడింది. యెహోవా దృష్టికి కృప పొందిన వాడై ఉన్నాడు అనంటే ఆ తరములో అతను వేరుపారై ఆ తరం వారితో కలిసి ఉండటానికి, వారు చేస్తున్నటువంటి క్రియలకు, వారు జీవించే జీవితానికి నోవాహు పూర్తిగా చాలా దూరముగా, వ్యతిరేకముగా, కలవకుండా జీవించినటువంటి జీవితం. ఈరోజు మరి దేవునితో నడిచేటువంటి అనుభవం అంటే ఏంటి, దేవునితో మనము మరి నడిచే అనుభవంలో ఎలాగుండాలి అనేది వాక్యంలోకి వెళ్ళినప్పుడు వాక్యం నుంచి దేవునితో నడుచుట అంటే ఏమిటి, నోవాహు ఇప్పుడు దేవునితో నడిచాడు అని అంటే అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి
ఎలాగా అర్థం చేసుకోవాలి అనేది మనం బైబిల్ నుంచి చూడవలసినటువంటి విషయాలు. ఇక్కడ దేవునితో కూడా నడిచాడు అంటే నోవహు దేవునితో కూడా నడుచుచుండెను అంటే దేవునితో నడుచుట మరి కేవలము అది ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా మన జీవితాన్ని దేవుని చిత్త ప్రకారము నడిపించుట, నడుచుట అనేది మనకు మరి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. దేవునితో నడుచుట అనటానికి మొదటగా దేవుని మాట వినుట, దేవుడు చెప్పిన దానిని గౌరవించి ఆచరించుట. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనములో నా గొర్రెలు నా స్వరము వినును అనే మాట యేసు ప్రభువారు అక్కడ ఆయన చెప్తున్నటువంటిది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కనుక ఇప్పుడు దేవునితో నడుచుట అంటే దేవుని మాట విని దేవుణ్ణి గౌరవిస్తూ ఆయనను అనుసరించేటువంటి అనుభవం మొదటిగా దేవునితో నడుచుట అనేది అనుభవం. రెండవ అనుభవంలోకి వెళ్ళినప్పుడు దేవునితో నడుచుట అంటే పరిశుద్ధ జీవితము జీవించుట, అంటే పాపమును విడిచి నీతిగా జీవించుట. మరి నోవా కాలంలో అందరూ చెడుగా ఉన్న నోవాహు దేవుని మార్గములో నడిచినటువంటి వాడుగా. కనుక ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు గురించి ఏమని రాయబడిందంటే నోవాహు నీతిమంతుడు, నోవాహు వంశవలిది, నోవాహు నీతిపరుడును అని రాయబడింది. నీతిపరుడును నీతిమంతుడు అనేటువంటి నీతిపరుడు అనేటువంటి మాటకి తెలుగు అర్థము మంచిగా న్యాయంగా మరి జీవించే మనిషి అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. దాని ఇంకా మనం లోతులకు వెళ్ళినప్పుడు నీతిపరుడు అనంటే ధర్మముగా జీవించే వ్యక్తి, సత్యమును పాటించేవాడు. 3 దేవుని చిత్త ప్రకారంగా నడిచేవాడు. 4 మంచి నడవడిక కలిగిన వాడు. 5వదిగా తప్పు లేకుండా న్యాయంగా ఉండేటువంటి మనిషి. ఇందును బట్టి నోవాహు నీతిపరుడుగా చెప్పబడ్డాడు. కనుక దేవునితో నడుచుట అని అంటే మనం ఏదో ప్రార్థన చేసినంత మాత్రాన దేవునితో నడిచినటువంటి వారిని, దేవునితో కలిసి ఉన్నటువంటి వారిని దేవుని బిడ్డలము అనటానికి మరి సులువుగా ఉంటుంది, కానీ పాటించే విధానము ఇది అనేది మనకు లేఖనంలో నుంచి మనకు తెలియచేయబడినటువంటి మాట. 3వదిగా దేవునిపై విశ్వాసము కలిగి ఉండుట అనేది దేవునితో నడుచుట. కనిపించకపోయినా దేవుణ్ణి నమ్ముట. హెబ్రీ పత్రిక 11:7లో నోవాహు విశ్వాసము చేత వాడ కట్టెను. విశ్వాసాన్ని బట్టి నోవాహు అది వరకు చూడనటువంటి సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు మరి లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసాన్ని బట్టి కలుగు నీతికి వారసుడాయెను అనే మాట అక్కడ రాయబడింది. కనుక ఇప్పుడు మరి మనము మన కంటికి కనిపిస్తేనే చెవుకు వినిపించాలి, కంటికి కనిపించాలి, అవి మనకు వెంటనే జరగాలి. అలాగా ఉంటేనే కానీ నమ్మటము అనేది జరుగుతుంది. ఈ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారు చూడనటువంటి వాటి విషయంలో హెచ్చరింపబడినప్పుడు
వాళ్ళని హెచ్చరించినప్పుడు వెంటనే ఆ మాటలకు వాళ్ళు మరి విధేయత చూపించినటువంటి వారై తమ యొక్క భక్తి జీవితంలో భయభక్తి కలిగినటువంటి వారై ఏదైతే చెప్పబడిందో దాన్ని వారు మరి విశ్వాసాన్ని బట్టి అలాగా అవన్నీ కూడా సిద్ధము చేసుకోవటానికి ఆ క్రమములో ముందుకు నడుచుకోవటానికి మరి ఇష్టపడ్డారు. అందుకనే చూసిన దాన్ని బట్టి కాకుండా చూడక నమ్మి ఆ విధంగా అనుసరించినటువంటి వారు దేవునితో కూడా నడిచినటువంటి వారు. నాలుగవదిగా ప్రతిదినము మరి సహవాసము, రోజు ప్రార్థన, వాక్య ధ్యానము, దేవునితో సమయం గడపటము, దేవుడితో నడిచినటువంటి అనుభవం. ఈ విధంగా ఎవరు చేశారు బైబిల్లో అనంటే నోవాహు ఆ విధంగా చేసినట్లుగా, హానోకు ఆ విధంగా చేసినట్లుగా ఆదికాండము 5వ అధ్యాయము 21-24 ప్రకారంగా హానోకు దినములన్నీ కూడా 365 ఏండ్లు. హానోకు దేవునితో కూడా నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయెను అనే మాట. ఆ అనుభవం ఏం చేసింది? దేవునితో నడిచేటువంటి అనుభవం. మరి దేవుడే స్వయంగా మరణము అనేది రుచి చూడకుండా పరలోకానికి తీసుకువెళ్ళబడ్డాడు. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉంటేనే మనము దేవునితో కూడా నడిచినటువంటి వారంగా, అందును బట్టి అనేక ప్రయోజనాలు మన జీవితాల్లో కలుగుతాయి. ఇక్కడ దేవునితో నడిచేటువంటి వ్యక్తి లోకానికి భిన్నంగా జీవిస్తాడు, దేవుని మాట వింటాడు, విశ్వాసముతో ముందుకు మరి సాగుతాడు, దేవునికి ఇష్టమైన జీవితము జీవిస్తాడు. ఇది దేవునితో నడిచేటువంటి అనుభవం. అందును బట్టి దేవుని వాగ్దానము, అందును బట్టి దేవుని కృప, అందును బట్టి దేవుని యొక్క కార్యాలు గొప్పగా జరిపించడానికి ప్రభు ఇష్టపడతాడు. దేవునితో నడిచినటువంటి నోవాహును దేవుడు కాపాడినట్లుగా మనము కూడా దేవునితో నడిస్తే ఆయన కృప మనపై ఉంటుంది. ఆ కృపను బట్టి ఆదాము అవ్వకు ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచ్చిన ప్రకారంగా ఎలాంటి వాగ్దానం చేసి దేవుడు వారి యొక్క అభివృద్ధి క్షేమాన్ని గురించి మాట్లాడారో తిరిగి అదే మరి అనుభవంలో మరి నోవాహు కూడా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నోవాహు వంశవళిని దేవుడు ఈరోజు మన వరకు అలాగా విస్తరించటానికి ప్రభు కృప చూపించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ అనుభవంలో మరి దేవునితో నడిస్తే దేవుని సన్నిధి మనతో ఉంటుంది, దేవుని రక్షణ పొందుకుంటాము, దేవుని అనుగ్రహం పొందుకుంటాము, నీతిమంతులుగా మనము మార్చబడతాము, మన కుటుంబాలు ఆస్వాదించబడతాయి, దేవుడు రహస్యాలను బయలుపరుస్తాడు, నిత్య జీవానికి నిరీక్షణ అనేది మనకు కలుగు చేయబడుతుంది. ఈ అనుభవము మనము మరి దేవునితో నడిచేటువంటి మరి అనుభవంగా మనము మరి ఉదయకాలం మందు మరి నేర్చుకుంటున్నాం. ప్రభు తెలియచేస్తున్నాడు, దేవునితో నడవటం అంటే ప్రార్థనలో మరి గడపటం, జీవించటం, పరిశుద్ధతలో ఉండటం, విశ్వాసముతో ముందుకు సాగేటువంటి అనుభవం. కనుక ఈ మాటలను బట్టి ఈరోజు దేవుని మాటలు మనం ధ్యానం చేసాం. నడుచుట అంటే ఏంటో అన్నట్టుగా మనం గుడ్డిగా నమ్మి గుడ్డిగా ఆలోచన చేసి ఆచార సంబంధంగా కాకుండా తిరిగి మనమంతా కూడా ఇలాంటి ఆత్మీయ అనుభవంలోకి ముందుకు సాగుతున్నప్పుడు దేవుని కృపను పొందుకున్నటువంటి వారమై అన్ని విషయాలలో వర్ధిల్లటానికి, అభివృద్ధి చెందటానికి, ఫలించటానికి కృప చూపించే దేవుడు ఈ యొక్క మాటల ద్వారా ప్రతి బిడ్డను కూడా
అలాగా బలపరచునుగాక, స్థిరపరచునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నైనా ఉదయకాలమందు మీతో నడిచే అనుభవాన్ని మాకు నేర్పించడానికి, నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి కృప చూపించారు. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారి వారి జీవితాలలో నాయన మేలు కలగటానికి, ఇది నిజమైనటువంటి అనుభవం తెలుసుకొని బిడ్డలందరూ కూడా దీవించబడాలి. అట్టి స్థితి యేసుక్రీస్తు ద్వారా ప్రభా కలగటానికి, మరి ఆ విధంగా కలిగి ఉండటానికి మీ కృప ద్వారా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సమస్త జ్ఞానం మించిన తండ్రి ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ మాటలు వింటూ అనుసరిస్తూ ఆ విధంగా స్థిరపడుతున్నటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.